హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ గోబీ 65 రోల్. మనం బయట ఎంతో మనీని స్పెండ్ చేసి ఈ రోల్స్ని స్టార్టర్స్ని పర్చేస్ చేస్తూ ఉంటాము. కానీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారు అంటే గోబీ 65 రోల్ రెసిపీతో పాటు రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుంటారు. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత నీటిని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో ముందుగానే క్లీన్ చేసుకొని చిన్న చిన్న బంచెస్గా కట్ చేసి ఉంచుకున్న ఒక చిన్న కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని 3 to 5 minutes బ్లాంచ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 tablespoons మైదా, 2 tablespoons కార్న్ఫ్లోర్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం, 1/2 teaspoon ధనియాలు జీలకర్ర పౌడర్, 1 teaspoon గరం మసాలా, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఫ్రెష్ పెరుగు 2 tablespoons వరకు యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అస్సలు యూజ్ చేయకూడదు. ఇప్పుడు స్పైసెస్ అన్నిటినీ కూడా కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇన్ కేసు సరిగ్గా బైండ్ అవ్వట్లేదు అనిపిస్తే పెరుగుని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నీరు ఏమాత్రం యూజ్ చేయకూడదని గుర్తుంచుకోండి. రెస్టారెంట్స్లో అయితే ఇదే స్టేజ్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తారు. ఇక్కడ నేనైతే స్కిప్ చేశాను. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 5 minutes పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. కాగిన నూనెలో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో కాలీఫ్లవర్ని తీసుకున్నాను కాబట్టి అన్నిటినీ ఒకేసారి ఫ్రై చేసుకున్నాను. ఇన్ కేస్ మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లు అయితే బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోండి. నేను 200 grams కాలీఫ్లవర్ని తీసుకున్నాను. దానికి సరిపడా అన్ని ఇంగ్రీడియంట్స్ని మెన్షన్ చేశాను. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కూడా వైప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు కడాయిలో ఉన్న నూనె మొత్తం తీసేసి కేవలం 1 tablespoon ఆయిల్ మాత్రమే ఉంచుకొని ఇందులో డయాగ్నల్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 tablespoon కరివేపాకు యాడ్ చేసుకొని 50% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఇందులో 1 tablespoon రెడ్ చిల్లీ సాస్, 1 tablespoon టొమాటో సాస్, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాము అంటే సాసెస్ ఉడకటం స్టార్ట్ అవుతుంది. సాసెస్లో నుంచి బబుల్స్ రావటం స్టార్ట్ అయిన వెంటనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ప్రతి ఒక్క గోబీ ముక్కకి సాసెస్ బాగా పట్టే విధంగా టాస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కనుక సాసెస్ థిక్గా అనిపిస్తే కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేయకముందే 2 tablespoons వాటర్ యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. మ్యారినేట్ చేసుకునేటప్పుడు పెరుగు బదులు వాటర్ యాడ్ చేసుకొని సాసెస్తో పాటు పెరుగు యాడ్ చేసుకొని కూడా మనం గోబీ 65ని రెడీ చేసుకోవచ్చు. కొన్ని రెస్టారెంట్స్ అలా ఫాలో అవుతాయి, కొన్ని రెస్టారెంట్స్ నేను చూపించినట్లు ఫాలో అవుతాయి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీరు స్ప్రెడ్ చేసుకునే దాన్ని బట్టి 2 లేదా 3 రోల్స్ని చేసుకోవచ్చు. 1 minute ఇలా టాస్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన గోబీ 65 రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగానే కాల్చి ఉంచుకున్న చపాతీని తీసుకొని దానిపైన మయోనీస్ని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోబీ 65, సెమీ సర్కిల్స్గా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, టొమాటో, సన్నగా చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన గోబీ 65 రోల్ రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చితే ఇంకొంచెం మయోనీస్ తోటి పైనుంచి గార్నిష్ చేసుకోండి, లేదా యూ మే స్కిప్ ఇట్. బయట దొరికే గోబీ 65 రోల్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసింది కదా. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్.
Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.